మొత్తం కూడా మురుగు కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిలో బ్లీచింగ్ స్ప్రెడింగ్ చేయించడం జరిగింది. కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ మురుగు కాలువలో నీరు నిల్వ ఉండి దోమలు ప్రబలుతున్నాయి. చూడండి, చూస్తే ఈ లార్వా దాంట్లో స్టోర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది మొత్తం కూడా ఇవాళ గ్రామం మొత్తం, సీతంపేట గ్రామం మొత్తం కూడా రోడ్డుకి ఇరువైపులా ఎక్కడైతే నీరు నిలిచున్నాయో అక్కడ కంప్లీట్గా బ్లీచింగ్ జల్లించడం జరిగింది. అదేవిధంగా మొన్న పాతరెడ్డిపాలెం, సింగిరెడ్డిపల్లిలో కూడా మనం చల్లించాము, ఫాగింగ్ చేయించాము. ఈరోజు పినపాకలో ఫాగింగ్ చేస్తున్నామండి. పినపాకలో ఎస్సీ కాలనీలో కొంత వాతావరణం చేంజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. అక్కడ కూడా వాటర్ స్టోరేజ్ అవుతున్నాయి. కాబట్టి పినపాక గ్రామం మొత్తం కూడా ఈరోజు ఫాగింగ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఫాగింగ్ స్టార్ట్ అవుతుంది. అది ఫాగింగ్ కూడా చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఈ వర్షాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని ఫాగింగ్ కానీ, మొన్న మలాతిని కూడా అంటే మలేరియా మందు కూడా చల్లించడం జరిగింది. ఈ పినపాకలో కానివ్వండి, తోగ్గూడెంలో కానివ్వండి, దానికి సంబంధించి ఎక్కడున్నా కానీ మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.